కమర్షియల్గా అనుకున్నంత సక్సెస్ కాలేదు, కానీ సంతృప్తిగా ఉన్నావు. ఇంటి పేపర్లు బ్యాంకులో పెట్టినని సుజాత చెప్పింది నేను ఇంటర్వ్యూ చేసిన రోజు. అంటే ఏం చేస్తారు, ఇంకో ఇల్లు కొంటారా లేకపోతే కొత్త సినిమా ప్రకటిస్తారు? నా దరిద్రం నా దౌర్భాగ్యం తెలంగాణలో తీసే సినిమా. సుజాత ఎక్కడ పరిచయం, ఏంది మీ లవ్ అసలు? హాయ్, హలో, అందరికి నమస్తే. నా ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, కేసీఆర్ సినిమాతో అందరి మద్దతు జరుగున్న రాకేష్, జబర్దస్త్ రాకేష్. హాయ్ రాకేష్. అన్నా నమస్తే. ఏమని పిలవాలి ఇప్పుడు? రాకేష్ అనాలనా, చోటా కేసీఆర్ అనాలనా, ఏమనాలి? అన్నిటికన్నా తమ్ముడు అని పిలిస్తే బాగుంటుంది అన్న. ఎందుకంటే నన్ను అప్పటి నుంచి చూసావు కాబట్టి, నేను నిన్ను అన్న అన్న అంటున్నా కాబట్టి తమ్ముడు అని పిలిస్తే ప్రేమగా ఉంటుంది. మనం ఆల్మోస్ట్ ఇదే ఏరియాలో ముందే ఆర్కే న్యూస్లో మనం కలిసిన 2009 అన్న 9 మిమిక్రీ చేసేవాడివి కదా. అవును. అప్పటి నుంచి ఇప్పటికీ సినిమా ప్రొడ్యూసర్ అయినావు, సినిమా డైరెక్టర్ అయినావు, సినిమా హీరో అయినావు. రైట్, ఒకసారి నీ చేతులు చూడాలని చూపిస్తావా? ఎందుకన్నా ప్లీజ్. ఏం మంచిగా ఉన్నాయి, కాలాలే కదా. అంటే సినిమా తీస్తే చేతులు కాలినాయి సూపర్ అంటారు కదా, చేతులు కాలిపోయిన సినిమా తీస్తే అని. కేసీఆర్ సినిమా తీస్తే ఏంది ఎక్స్పీరియన్స్? మీలాంటి సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడేటప్పుడు నాకు సినిమా జర్నలిస్ట్లో ప్రభన్న అంటే బాగా ఇష్టం. మీ పొలిటికల్లోకి వస్తే నాకు మీ తర్వాతనే. ఎందుకంటే అన్న ఇంత చతురత ఎవరు మాట్లాడలేదు, చేతులు కాల్చుకునే. చూద్దాం, చేతులు కాలలేదన్న. అంటే అందరు అదే అనుకున్నారు. పాత సినిమా కాలం దగ్గర నుంచి చూసుకుంటే సినిమా చరిత్రలో రాజ్బాబు గారి దగ్గర నుంచి అందరు సినిమా తీసిన వాళ్ళే. పద్మనాభం గారు కమిడియన్స్ కులంలో చెప్తున్నారు. రేలంగి గారు, రాజ్బాబు గారు అందరు సొంత డబ్బు పెట్టి సినిమా తీసి మీరు అన్నట్టుగా చేతులు కాల్చుకున్న వాళ్ళే. రాకేష్ ఈ రోజుల్లో సినిమా తీసి చేతులు కాల్చుకోలేదు, ఎవరిని కాలనివ్వలేదు. ఎవరికన్నా కాలితే నా చేతులే అడ్డుపెట్టి వాళ్ళని కాపాడి క్షేమంగా తీసుకొచ్చాను అంటే అది కేవలం దైవబలం, నేను నమ్ముకున్న నా సిద్ధాంతం, నేను ప్రవర్తించిన నా పద్ధతి, నా చుట్టూ ఉన్న మీలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు. కానీ ఎట్లా సాధ్యం రాకేష్, నీ చేతులు కాలకుండా, ఎవరి చేతులు కాలకుండా? ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు సినిమాలు తీసి సినిమాలు యావరేజ్గా ఆడినా కూడా ఇది కమర్షియల్ హిట్ కాలేదని రకరకాల చెప్తా ఉంటారు ఇంటర్వ్యూల్లో. ఏంది నీది కమర్షియల్ హిట్ అయింది అనుకోవాలన్నా కేసీఆర్ సినిమా? అన్న నువ్వేమంటావు అన్న, నా సినిమా హిట్టా ఏంటిది? నువ్వేమంటావు? సినిమా నాకు నచ్చింది. తెలంగాణ వాదిగా తెలంగాణ జనాలకు నచ్చుతుంది సినిమా. కానీ అది కమర్షియల్గా ఎంతవరకు ఎంతవరకు డబ్బులు వస్తే కమర్షియల్ సక్సెస్ అయినట్టు కదా అన్న. రేపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ఆహా ద్వారా ఈ డిసెంబర్ 28న, ఓకే, అంటే 27 అర్ధరాత్రి 12ంటికి నాకు స్వతంత్రం రాబోతుంది. ఎందుకు స్వతంత్రం అన్నానంటే, మనం ఏదైనా గెలిచినప్పుడు కానీ మన కష్టానికి ఏదైనా ప్రతిఫలం వచ్చినప్పుడు మన గొంతు అరవాలనిపిస్తుంది. రేపు థియేటర్లో మనకి ఇచ్చినవి కొన్ని థియేటర్లు అన్న, మన బడ్జెట్ ప్రకారం కానీ మనం సినిమా తీసిన విధానం, ఆ ఇచ్చిన కొన్ని థియేటర్లు అవి కాక సినిమా ఆడుతుంది, సినిమా బాగుంది అనగానే పక్కనున్న ఏషియనోళ్ళు కానీ దిల్ రాజు గారి వాళ్ళు మన సినిమా అడిగేసుకున్నారు. ఓకే, దట్ ఈజ్ రాకేష్ సినిమా, దట్ ఈజ్ కేసీఆర్ సినిమా. సినిమా బాగుంటే భుజానికి ఎత్తుకుంటుంది కళామ తల్లి, సినిమా బాగాలేకపోయినా భుజానికి ఎత్తుకుంటుంది కళామ తల్లి. కాకపోతే రాకేష్ కొంచెం కళామ తల్లికి ముద్దు బిడ్డ కాబట్టి కడుపులో పెట్టుకొని కాపాడిందన్న. ఎవరి దిష్టి తగలకుండా, ఎవరి ప్రోద్బలం నా మీద పడకుండా, ఏ రాజకీయ ఒత్తిడులు నా మీద రాకుండా, ఇన్ని సంవత్సరాలు మీరు అన్నారు ఇంతప్పటి నుంచి చూస్తున్నా అని, ఆ కష్టమే ఆ కళామ తల్లి నా మీద ఏ మచ్చ పడకుండా, ఏ ఇంకు పడకుండా కాపాడింది. దట్ ఈజ్ రాకేష్ సినిమా. మీరు రెండో పాయింట్ అన్నారు కమర్షియల్గా హిట్. కమర్షియల్గా అంటే అన్న డబ్బు ఎవరు చూస్తారు అని అంటే, నా డబ్బు చూసేది ఎవరు తెలుసా అన్న? బ్యాంకులు చూసుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూసుకుంటారు, పేరు మాత్రం ప్రపంచం చూస్తుంది. ఈ సినిమా నాకు అంత పేరుని ఖ్యాతిని ఇచ్చింది. రేపు తెలంగాణ భూమి
లో తెలంగాణ గ్లోబ్లో అది తెలంగాణ భౌగోళిక స్వరూపం కనిపిస్తుంటే కేసీఆర్ అనే పదం తెలంగాణ ఉన్నంత వరకు ఉంటుంది. తెలంగాణ ఉండడం ఏంటి, ఈ సృష్టి ఉన్నంత వరకు తెలంగాణ ఉంటుంది. తెలంగాణలో కేసీఆర్ పదం ఉంటుంది. ఆ కేసీఆర్ పదంలో గూగుల్ సెర్చ్ చేస్తే కేసీఆర్ సినిమా రాకింగ్ రాకేష్ హీరో అని వస్తుంది. చాలా కదండి, ఇంకేం కావాలి. కానీ మనం నిలబడాలి, బతకాలి, తినడానికి కావాలి, సర్వే తర్వాత అవ్వడానికి మళ్ళీ రేపు సినిమా చేయడానికి మళ్ళీ సినిమా ఒక ప్రమోషన్, నీకు సినిమా హీరో కావడం, సినిమా హీరో ఒక ప్రమోషన్, నువ్వు మళ్ళీ అక్కడ నిలబడాలి. ఇది కదా అవసరం. నారు పోసినోడు నీరు పోయడానికి సామెత ఉంటుంది అన్న, నారు పెట్టినోడు నీరు పోయడాని. ఇంత చేసిన కళామ్మ తల్లి నాకు నెక్స్ట్ దారి చూపించదు అన్న. ఇంత తెలంగాణకి ఇంత మంచి సినిమా ఇచ్చా, ఎంతోమందికి ఇష్టమైనటువంటి కేసీఆర్ పదాన్ని నా సినిమాకి పెట్టుకున్నా. ఆ సినిమా కొంతమంది వర్గం ఇది కొన్ని వర్గాలకు సంబంధించిన సినిమా అన్నారు. నా సినిమా వేసి పెద్ద పెద్ద డైరెక్టర్ల మండలికి సినిమా వేసి ఇది అందరి సినిమా అని ప్రూవ్ చేశాను రాకింగ్ రాకేష్. అంత ధైర్యం ఉంది నాకు. లేకపోతే నా సినిమా చూడడానికి టీఎంఏ వాళ్ళు కూడా రారు బాగాలేకపోతే. విమర్శ అనేది ఈ రోజుల్లో ఖాళీ ఉన్న ప్రతివాడు చేస్తున్నాడు. విమర్శ చేస్తున్నాడు అంటే వాడు ఖాళీగా ఉన్నాడనే అర్థం అన్న నా దృష్టిలో. మంచి విమర్శలు కూడా ఉంటాయి. నేను రోజు చాలా విమర్శలు చేస్తా. అయితే అది మీ పని. జర్నలిజం వేరు. జర్నలిస్టులు మీరు ప్రశ్నించకపోతే సమాజం పక్కదారి పడుతుంది అన్న. మీరు గనక ప్రశ్నించకపోతే రాజకీయ నాయకుల దగ్గర నుంచి రేపు రాబోయేటువంటి మాలాంటి తరమైనటువంటి యూత్ భయం ఉండదు. జర్నలిజం ఉంది కాబట్టి భయం ఉంది ఇప్పటికీ. నేను జర్నలిస్ట్గా నాకు జర్నలిస్ట్ మీకు తెలియదు ఏమంటే మీతోనే తిరిగామండి. నాకు జర్నలిజం బాగా ఇష్టం. ఆర్కే న్యూస్లో నన్ను ఫీల్డ్ కూడా పంపించారు ఒకసారి మైక్ ఇచ్చి, ఖాళీగా ఉంటే తీసుకెళ్ళి బైట్స్ తీసుకొని రా అంటే. అప్పుడు నా ఫస్ట్ కమ్యూనిస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ భోజనాలు పెట్టేవాళ్ళు. కరెక్ట్ 12 7 ఎండ్లు 6లో కమ్యూనిస్ట్ ఆఫీస్కి వెళ్తే ఎక్కడ ఎప్పుడు ప్రెస్ మీట్ అయితే ఎక్కడ అన్నం పెడతారో నాకు తెలుసు. అట్లా కనుక్కొని ఫీల్డ్ మైక్ పట్టుకొని వెళ్ళి నారాయణ గారిని ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నా నా జర్నలిస్ట్గా మైక్ పట్టుకుని. సిపిఎన్ నారాయణ గారు. అక్కడ పుట్టే ఈ కమ్యూనిస్ట్ భావాలు కానీ ఆ పద్ధతి ఆ భావజాలం కానీ. మనం నమ్ముకున్న పని మన సిద్ధాంతం గొప్పదైతే ఎవరికి తలొగ్గాల్సిన అవసరం లేదన్న. నా సిన్సియర్గా నేను సినిమా తీశాను. సినిమా ఆఫీసులు పెట్టి ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి మందు దాయించలేదు, ఎటువంటి వ్యసనాలకి నా సినిమా అనేది దగ్గరికి రానిలేదు. ఎవరినో సినిమా తీస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం అసలు చేయలేదు. నా సినిమా, నా డబ్బు, నా ప్రేమ, నా రక్తం. కానీ ఎన్ని మాటలైనా రాకేష్, నీ మాటల మాట చూస్తే కమర్షియల్గా అనుకున్నంత సక్సెస్ కాలేదు. కానీ సంతృప్తిగా ఉన్నావు. సంతృప్తిగా ఉన్నా. నెక్స్ట్ సినిమా డబ్బు ఇస్తుందేమన్నా. ఇప్పుడు కళాకారుడికి పేరుంటుంది, డబ్బు ఉండదన్న. డబ్బున్న దగ్గర పేరు ఉండదన్న. ఈ ఇద్దరు ఉన్నారు అని అంటే మనిషి ఉండడన్న. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సినిమాకు మాటలు మీరే రాసిండ్రు కదా, అర్థమవుతుంది అలా. అన్నీ కర్త క్రియ కర్మ అమ్మ నాన్న సినిమాకి అన్నీ నేనే. ఇంటి పేపర్లు బ్యాంకులో పెట్టినని సుజాత చెప్పింది ఇంటర్వ్యూ చేసిన రోజు. వస్తాయి అన్న, త్వరలో వస్తున్నాయి. వినిపిస్తుండ్రా? వస్తున్నాయి. మరి కమర్షియల్గా డబ్బులు రాకపోతే అవి ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు ధైర్యంతో ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమా ఆడుతుందన్న. ఓకే. సినిమా థియేటర్లో డబ్బు ఎందుకు రాదు అని అంటున్నానంటే, మా డిస్ట్రిబ్యూటర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు, ఆయన దయ వల్లనే సినిమా రిలీజ్ అయిందన్న. ఆయన ప్రేమ వల్లే సినిమా రిలీజ్ అయింది. తెలంగాణలో నా సినిమా తీసుకోవడానికి ఎవరు రాలేదు. ఆంధ్రాలో వచ్చారు. అది సినిమా ప్రేమ అన్న. సినిమాకి మాత్రమే కుల మత ప్రాతిపదికలు ఉండవు. సినిమా రాకేష్ అయినా అదే దాంట్లో కనిపిస్తాడు, మెగాస్టార్ చిరంజీవి గారు అదే స్క్రీన్ మీద కనిపిస్తారు. అదే సినిమా ముందు కూర్చొని డబ్బున్నోడు అదే సీట్లో కూర్చుంటాడు. రాకింగ్ రాకేష్ అక్కడే కూర్చోవాలి, రిక్షాకు తొక్కేవాళ్ళు ఇక్కడే కూర్చోవాలి. సినిమాకి మాత్రమే, సినిమా దగ్గర మాత్రమే అందరూ సమానం. సినిమా దేవుడు రెండు ఒకటి నా దృష్టిలో. కానీ ఉంటుంది అప్పర్ క్లాసు లోయర్ క్లాసు, 10 రూపాయల టికెట్ కింద ఉంటుంది, 100 రూపాయల టికెట్ పైన ఉంటుంది కదన్నా. అందరికి సినిమా మాత్రం చూసేది ఒకటే. విఐపి దర్శనాలు 300 చూడొచ్చు. 300 అక్కడికి చూసిన అంతే కదన్నా. 10 రూపాయల టికెట్ కొనుక్కొని చూసిన వాళ్ళమే. వెంకటేశ్వర స్వామిని అందరు దర్శించుకుంటారు, కాకపోతే కేటగిరీలు ఉంటాయి విఐపి దర్శనాలు. కానీ దేవుడు ఒకటే, భక్తి ఒకటే. ఆ సినిమా భక్తి అన్న, అంతే తప్ప సినిమాలకు వర్గాలు ఉండవు. మీరు అన్నట్టు కమర్షియాలిటీ అంటారా, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వాళ్ళు తీసుకున్నారన్న, వాళ్ళ దయ వల్ల వస్తే నాకు డబ్బులు వస్తాయి, నా ఇంటి పేపర్లు నాకు వస్తాయి. కొత్త సంవత్సరంలో శుభవార్త నేను మీడియా అందరికీ చెప్తాను. అది కూడా ప్రెస్ మీట్ పెడతా. ఏం చేస్తారు, ఇంకో ఇల్లు కొంటారా లేకపోతే కొత్త సినిమా ప్రకటిస్తారా? లేదన్నా, ఉన్న తాకట్టు పెట్టిన ఇల్లే కాగితాలు తెచ్చుకుంటా.
ఓకే. అది గుడ్ న్యూసే. ఎందుకంటే కష్టపడి ఈ స్థాయికి వచ్చి మళ్ళీ మనం ఇంకా పోవద్దు, ముందుకే పోవాలనేది. అంతే అన్న. సంక్రాంతికి నా 2వ సినిమా ప్రకటిస్తా. రెండో సినిమా అన్న ఎట్లా ఉంటుంది మళ్ళీ? ఎందుకంటే ఫస్ట్ సినిమా చూసిన తర్వాత భయం. రాకేష్ మీద ఒక ముద్ర పడ్డది. రాకేష్ కేసీఆర్ అభిమాని అని నువ్వు ఓపెన్ హార్ట్గా నాకు చెప్పినావు. ఓకే, బాధ ప్రతి ఒక్కరు అభిమానిగా ఉంటారు, బట్ నువ్వు ఓపెన్గా చెప్పినావు కదా. నీ దగ్గర మన ఛానల్ కాబట్టి ఓపెన్ చెప్తానా, ఇదే సినిమా ఆంధ్రాలో తీసుంటే నాకు పట్టం కట్టి నాకు సన్మాన సత్కారాలు చందన తాంబూలాలు ఇచ్చేవాళ్ళన్న ఆంధ్ర వాళ్ళైతే. ఇదే సినిమా నేను ఆంధ్రాలో తీసుంటే నా దరిద్రం నా దౌర్భాగ్యం తెలంగాణలో తీసే సినిమా. ఎందుకంటే మన వాళ్ళు కొంత ఏమాదిరిచ్చారు సినిమాకు మనకు కొంత అటాచ్మెంట్ తక్కువనే ఉంటుంది. అయినా సరే అది మన సినిమా కదా, మనం చూస్తలేమా, కొద్దిగా మన సినిమాకి అటాచ్మెంట్ కూడా ఉంటుంది. అరే సినిమాలలో తెలంగాణ భాష సక్సెస్ కోసం వాడుతున్నారు, చూసాం కదా మనం చాలా సినిమాలు తెలంగాణ భాష. అదే బాధ అన్న, అదే నా బాధ. మన చెట్టుకాయ మనం తినకుండా పక్కోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాశ్మీర్లో పుట్టిన యాపిల్ ప్రపంచం ఎంజాయ్ చేస్తుంది, కాశ్మీరోడు ఎంజాయ్ చేయడు. నా బాధ అదే కదన్న. తెలంగాణలో యాస భాష సంస్కృతి మన తెలంగాణలో ఎంజాయ్ చేయం, పక్కోళ్ళు పక్క రాష్ట్రాల వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు కేరళ వెళ్ళు, కేరళలో వాళ్ళ సంస్కృతికి ప్రాణం పెడతారు. ఒక కాంతారా సినిమాని భుజాన్ని వేసుకొని నేషనల్ దాకా తీసుకెళ్లారన్న. కన్నడలో మలయాళంలో ఎలాంటి సినిమాలు ఎక్కడికి తీసుకెళ్లారు? తెలంగాణకి ఏమైందన్న అని బాధ అనిపించింది. నా సినిమాకి ఏది జరగాలో, ఎప్పుడు ఏ సందర్భంలో ఏది జరగాలో జరుగుద్దన్న. నువ్వు సినిమా తీయడం అనేది జీవితంలో ఒక బిగ్ ప్రమోషన్, యాక్సెప్ట్ చేయాలి మనం. ఎందుకంటే కింది స్థాయి నుంచి వచ్చిన నేను చూసిన వాడిని కూడా, నాలాంటి వాడు కూడా నేను ఈ స్థాయి జర్నలిస్ట్కి నేను పొంగిపోతాను, నేను ఎక్కడి నుంచో వచ్చినా కదా అని, అందుకే నేను అప్రిషియేట్ చేస్తున్నా. కానీ ఏదో క్షణంలో ఎందుకు పెట్టుకున్నా ఇదంతా, ఏంది ఇదంతా, జబర్దస్త్లో 4 కామెడీ షోలు చేసుకుంటే అయిపోతుంది, ఇంకేదో సినిమాలో మన తెలంగాణ బేస్డ్ సినిమాలు కూడా వస్తున్నాయి కదా కొన్ని, దానిలో ఏదో క్యారెక్టర్ చేసుకుంటే సరిపోతుంది అనిపించిందా ఏ క్షణంలో అన్న? ఏదో ఒక క్షణంలో అలా గనక ఏదో సినిమా చేసుకునేవాడైతే ఈరోజు సిగ్నల్ టీవీలో శివారెడ్డి గారు నన్ను ఇలా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయరు. అంత ప్రివిలేజ్ నాకు రాదు. ఏదో సినిమా చేసుకుంటే అందరు ఆర్టిస్టులోనే నీ తమ్ముని చూస్తావు తప్ప నన్ను ప్రత్యేకంగా చూడవన్నా. అందరే రాకేష్లే, అందరు మిమిక్రీ ఆర్టిస్టులు జబర్దస్త్ చేసుకుంటా అంటే గుంపులో గోవిందంలాగా గొర్రెల్లో ఒక్కలాగా మిగిలిపోతాను. నువ్వు జబర్దస్త్ టీవీలో కనబడితే మా పిల్లలు చెప్తుంది రాకేష్ మనోడని, అందరికి చెప్తుంటే, మా ఫ్రెండ్స్ తోటి జర్నలిస్ట్ కూడా చెప్తుంది రాకేష్ మనోడని. నేను నీతో మాట్లాడలే కానీ అందరికి చెప్తుంది. థ్యాంక్స్ అన్న. నువ్వు అన్నాక చెప్తున్నా. ఎందుకు అనిపించింది అట్లా ఒక క్షణంలో? ఏంది? నేను ఒక సినిమా చేయాలి, ఒక కథ రాసుకుంటున్నా అనే ఒక ప్రయత్నంలో ఎన్నో అవమానాలు అన్న. ఈ అవమానమే ఈ సినిమా అన్న. ఒక లంబాడి కుటుంబంలో పుట్టినటువంటి ఒక కుర్రోడు ఎన్నో అవమానాలకు గురయ్యి వాళ్ళ ఊరిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ కేశవ చంద్ర రమావత్ షార్ట్కట్లో కేసీఆర్. ఈ సినిమాకి నేను వేరే టైటిల్ పెడితే అంత ఆదరణ వచ్చేది కాదు. కేసీఆర్ అని పెట్టా కాబట్టి అందరికి వణుకు పుట్టింది. అమ్మని అమ్మ ఈడు కేసీఆర్ అని పేరు పెట్టి థియేటర్లకు జనాలను రెప్పించి ఈడు బొమ్మని ఈడు చూపించాడు. అక్కడ సక్సెస్ నేను. రెండో సక్సెస్ పాటలు. ఒక్కొక్క పాట, ఒక పాట మాత్రం ఏంటన్నా, యాడి 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 ఒక పాట. ఇంకొక సాంగ్ కూడా మన తెలంగాణ స్వరజతులు పదగతులు. రేపు గనక మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ గవర్నమెంట్ కనుక టీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఈ పాటని వాళ్ళు రాష్ట్రీయ గీతంగా ప్రకటించాల్సిన సందర్భం వస్తుందన్న. అందరు కళాకారులను చాలా బాగుంది, ఏర్చి కూర్చి ఒక 3 నెలలు విశ్లేషణ దాన్ని అన్నింటినీ కూర్చి ఒక్క పేరు మిస్ అవ్వకుండా విమర్శకులను కూడా మెప్పించిన పాట. స్వరగతులు స్వరజతులు పల్లవించిన వేళ తేనె తీయని వీణ నా తెలంగాణ అనే పాట బూస్ బాంబ్స్ వస్తుంటే అలా టైటిల్స్ వెళ్తూ ఉంటాయి. గోరె టెంకన్న గారు రాశారు, మహానుభావుడు. ఆ పాటకి ఆయన నిజం చెప్పాలి అంటే ప్రాణం పెట్టాడు. ఒక బిడ్డకి రాస్తున్నట్టు రాశాడు గోరె టెంకన్న. నాకు పాట అన్నీ రాయడం మీరు, నా బిడ్డకి, తెలంగాణ బిడ్డకి, తెలంగాణకి, తెలంగాణ తల్లికి పాట రాస్తున్నారు. మనోళ్ళు తీసుకున్నారు కానీ అన్న ఈ కళాకారులకి 4-10 తీసుకునేటప్పుడు రూపాయన్ని ఇవ్వాలన్నా. అట్లా తీసుకుంటే ఇబ్బంది లేదు. అట్లనే తీసుకున్నారు. ₹1 తీసుకుంటే అసలు గోరె టెంకన్న గురించి చెప్పాలి అంటే తీసుకోకుండా రాశాడు, పైసలు తీసుకోకుండా. నచ్చితే ఆయన కలం కదులుతుంది అన్న. అవును, మొండోడు మాకు తెలియదా? నచ్చితే కలం కదులుతుంది, నచ్చకపోతే కలం కాదు కదా కాలు కూడా కదలదాయింది. అవును, కరెక్ట్. నచ్చింది గోరె టెంకన్న గారికి, నా కథ నచ్చింది. తమ్ముడు నేను రాస్తా, తమ్ముడు నేను రాస్తా, తప్పకుండా రాస్తారా ఆయన రాసి పాటను సరిచేసి
మళ్ళీ రాత్రి ఈ పేరు జాయిన్ అవ్వాలి, ఆ పేరు నావి నారాయణ రెడ్డి గారి పేరు మిస్ అయింది, మళ్ళీ చాకలేలం మళ్ళీ ఇది మిస్ అయింది, చాణక్య కాలం. అది ఎక్కడి తెలంగాణ, ఎక్కడి చాలా బాగుంది పాట. అది మాత్రం నా వయసు ఎంత అన్నా, నా వయసు తెలంగాణ చరిత్ర తెలుసుకోవడానికి నాకు మళ్ళీ జన్మగాలంత వయసు నాది. ఇంకా చిన్న పిట్ట ప్రాణం. ఆ పిట్ట ప్రాణానికి ఆయన ఊపిరిని రెక్కలు కట్టి తెలంగాణ ఈ పాట ఇచ్చి తిరుగుపోరా అని ఇచ్చాడు నాకు. రెండో పాట యాడి యాడి సాంగ్, కాషర్ల శ్యామ్ గారు, మళ్ళీ తెలంగాణ బిడ్డ, ఇక్కడ వరంగల్. కాషర్ల శ్యామ్ గారు మన కళాకారులతో సహకరించారు, మీకు సహకరించారు. అన్న కూడా ఎంత బిజీ, పెద్ద వాళ్ళకే దొరుకుతలేడు శ్యామ్ అన్న. అట్లాంటిది తమ్ముడు నీ సినిమాకి నేను రాస్తా అని రాశాడు. రామ్ మిరియాల అన్న పాట పాడాడు. రామ్ మిరియాల గారు నువ్వు తీసుకెళ్ళి 10 లక్షలు పెట్టినా కూడా పాడలేని స్థితిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. పెద్ద కాన్సెప్ట్లు, పెద్ద సినిమాల్లో పాటలు, మ్యూజిక్ డైరెక్టర్గా. నా పాట నచ్చి పాడిండన్న. మూడో పాట సాకేత్, హైదరాబాద్ సాంగ్, మేరా హైదరాబాద్ మనది, ప్రపంచంలో తెలంగాణలో గుండె ఎక్కడుంది అంటే తెలంగాణలోనే ఉంది గుండె, హైదరాబాద్లో ఉంది అని ఒక భౌగోళిక స్వరూపాన్ని చెప్పే హైదరాబాద్ పాట. సాకేత్ చరణార్జున రాశాడు. నాలుగోది చిన్న ప్రాణానికి ఎన్ని గోసులు, అది నా ఎమోషనల్ సాంగ్. బాధపడ్డప్పుడల్లా, అవమానపడ్డప్పుడల్లా పాటినటువంటి చరణార్జున నా జీవిత చరిత్ర పాటలు పెట్టిండు. ఇన్ని పాటలు ఎవరయ్యా అంటే చరణార్జునే, మళ్ళీ తెలంగాణ నల్గొండ బిడ్డ. అవును, అది చూడన్నా, అందరూ సహకరించారన్న. అందరూ సహకరించకపోతే ఈ సినిమా లేదు. ఒక్క రాకింగ్ రాకేష్ సినిమా కాదన్న. నేను థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తున్నా అన్నప్పటి నుంచి నా టికెట్ దింపి లోపలికి వెళ్ళి చూసిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రూపాయి ఇచ్చి నాకు రక్తం పెట్టి అన్నం పెట్టిన వాళ్ళు. ఏమంటుంది సుజాత ఇప్పుడు, ఏమంటుంది మీ మిస్సెస్? సుజాత చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అన్న, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సుజాత ఫస్ట్ షో చూసి తనకు చూపించా, సినిమా అంతా ఫస్ట్ చూపించా తనకి. లేచి కన్నీళ్ళు పెట్టుకుని హగ్ చేసి చూసిన మా సిగ్నల్ టీవీలో వీడియో కూడా దొరికింది మాకు. దానికన్నా ముందు థియేటర్లో నేను చెప్పేది వర్క్ అయ్యేటప్పుడే, ఓకే మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో నాకు తెలియదండి, మీరు అన్ని ఏడ్చారో నాకు తెలియదు. ఈ సినిమా తర్వాత మీకు ఆ కన్నీళ్ళు పోతాయి, బాధలు పోతాయి, మీ కష్టం సినిమా చాలా అనిపించింది. కానీ ఒకటి రాకేష్, సినిమా ఫీల్డ్లో నేను అంత డీప్గా చూడను కానీ చూస్తా నా కోణంలో, చాలామంది హీరోలు కనిపించిన తర్వాత మళ్ళీ అవకాశాలు రాక కింద వేరే స్థాయి పాత్రలు పోషించలేక, సునీల్ లాంటి వాళ్ళు కమెడియన్ నుంచి హీరో అయ్యిండు. హీరో అయిన తర్వాత ఒక 2 సినిమాలు ఆడినాయి, తర్వాత సినిమాలు పోయినాయి, తర్వాత విలన్గా మన పుష్పాలో విలన్గా చూసినాం. అంటే ఇంకా జగతి బాబు పెద్ద హీరోలు ఒకసారి ఆ స్థాయికి పోయిన తర్వాత ఇక లెఫ్ట్ హ్యాండ్ మనం ఏమైతుందో తెలియదు. అదంతా నువ్వు ఆలోచించినవా అన్న? ఒక బొమ్మ వేసుకొని బ్యాగ్లో పెట్టుకొని మిమిక్రీ ఆర్టిస్ట్గా హైదరాబాద్లో అడుగు పెట్టాను నేను. నా సినిమా పోస్టర్ నేనే అంటించుకున్నా. చూసిన నా సినిమా పోస్టర్ నేనే అంటించుకున్నా. టికెట్లు నువ్వే అమ్ముకున్నావు? నా టికెట్లు నేనే అమ్ముకున్నా. ఇంకా ఇంతకన్నా నేను ఎక్కడికి ఏముంటుందన్న నాకు? ఇంకా నేను ఏం చేయాలి చెప్పు? మళ్ళీ మహా అయితే ఏమవ్వదన్నా, మళ్ళీ అదే బొమ్మ ఉంది నా దగ్గర, అదే మిమిక్రీ చేసుకొని బొమ్మ అది అదే మిమిక్రీ చేసుకొని బతుకుతాను నేను. నా ధైర్యం నా మిమిక్రీ అన్న. మిమిక్రీ కూడా మంచి లైఫ్. ఈ స్టార్డమ్ ఉంటే మహా అయితే 10 సంవత్సరాలు ఉంటుంది, 20 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ నేను మిమిక్రీ చేసుకునే బతకాలి. నా సినిమా అయిపోయి, నా సినిమాకి ఫంక్షన్కి నేనన్నా యాంకర్ చేసుకున్నా. ఓకే, సుజాత యాంకర్ చేసింది. మేము అన్నీ చేస్తా అన్న, ఊడ్చే దగ్గర నుంచి నేను అన్నీ చేస్తా. నా సినిమాకి నేను ఏం చేయాలో అన్నీ చేసుకున్నా. ఇంకా అంతకన్నా ఏముంటుందన్న? నా సినిమా డబ్బుతో అయిన సినిమా కాదన్న, ఇది ప్రేమతో. ఇంకా ఏంది ఇప్పుడు హీరోగానే పోదాం అనుకుంటున్నారా? మళ్ళీ జబర్దస్త్లో అన్నీ అన్న, నీ టీవీలో యాంకరింగ్ ఏమన్నా కూడా చేస్తా, అన్నీ చేస్తా. మళ్ళీ రాకేష్ అనేవాడు మల్టీ టాలెంటెడ్, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఏదైనా చేయగల సత్తా నాకుంది, ఓపిక ఉంది, చేయగలను. నేను అక్కడే ఉంటా, నా అహంకార భావన నాకు లేదు. జబర్దస్త్లో ఉంది ఇప్పుడు అవకాశం ఉంది అని అంటే అన్న, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేసే అంత టైం నాకు ఇప్పుడు లేదు. ఓకే, నాకున్న పనులే బోల్డెన్ని. ఇప్పుడు మా టీవీలో స్మార్ట్ జోడి అని ఒక ప్రోగ్రామ్ ఒప్పుకున్నా, ఓంకార్ గారి షో, అది చేస్తున్నా. ఇది అయిపోగానే వేరే 2-3 సంస్థలకి మాటిచ్చా, కథ నేనే రాస్తాను, కథ చెప్తానని. సినిమా ఇలా నాకు చేతి నిండా పని ఉంది ఇప్పుడు. ఓకే, మధ్యలో నా మిమిక్రీ పొట్ట గడవడానికి, కుటుంబం గడవడానికి నా మిమిక్రీ ప్రోగ్రాంలు, పెళ్ళిళ్ళని, తర్వాత పోతున్నా అన్న.
ఇది పెళ్ళిళ్ళకు మిమిక్రీ చేస్తారు. చేస్తా, తప్పే ఉంది అన్న. ఎక్కడ టైం ఉంది రాకేష్? నా వృత్తి అన్న, నాకు డబ్బులు ఇస్తారన్నా, నా టైం ఏంటి? నువ్వు పిలిస్తే నీ కొడుకు పుట్టినరోజు వచ్చి బర్త్డేలో కొడుకు లేదులే కానీ అదే ఎవరైనా నువ్వు రిఫర్ ఏదైనా చేస్తే ఫంక్షన్ ఉంటే రిఫర్ చేస్తే వెళ్ళి మిమిక్రీ చేస్తా అన్న. నాకు అన్న నువ్వు ఎన్ని బిజినెస్లు పెట్టినా శివారెడ్డి అనే వ్యక్తి జర్నలిస్ట్, మైక్ పట్టుకొని సమాధానం ఆడాలి, నీ వృత్తి. అవును. రేపు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, నువ్వు ఎన్ని బిజినెస్లకు వెళ్ళినా నీ వృత్తి అది. నా వృత్తి నా మిమిక్రీ కలన్నా. ఓకే, అక్కడి నుంచి అంతే, అక్కడి నుంచి వచ్చా, నాకు అదే గుర్తుంది అంతే తప్ప అదే రాకేష్ కాలినడక మీద ఇదే రోడ్లో తిరిగా, మళ్ళీ ఇదే రోడ్డు మీద నేను నా సొంత కారులో వచ్చినా, అయినా కూడా నాకు అన్ని గుర్తుంటాయి. మీ జబర్దస్త్ ఫ్రెండ్స్ ఏమన్నారు సినిమా తీసినావు? వాళ్ళ సహాయం లేకపోతే ఎట్లున్నది? కొంచెం అంటే వాళ్ళు ఏమైపోతాడని భయపడి ఉంటారన్న. వాళ్ళ ముందు పెరిగిన బిడ్డ నేను, వాళ్ళ మధ్యనే ఉన్న చిన్న కుర్రోడిని. ఇదేంటి ఒకసారి ఇంత పెద్ద బిగ్ స్టెప్ తీసుకున్నాడు, ఏదన్నా రాజకీయ ఒత్తిడి వల్ల ఏదన్నా జరుగుద్దా, డబ్బులు పోగొట్టుకుంటాడా, వాళ్ళ భయ. నా కుటుంబం కదన్నా జబర్దస్త్ అంటే, నా కుటుంబం. నా కుటుంబం ఎంత బాధపడుతుందో జబర్దస్త్ కుటుంబం కూడా అంతే బాధపడ్డది. అంటే ఏమవుతాడు అని. రోజాతో నీ క్లోజ్ రిలేషన్స్ కనిపించినాయి నాకు, ఎందుకంటే సినిమాకు పిలిచిండ్రు, ప్రివ్యూ కూడా పిలిచినట్టున్నారు. నాగబాబు లేదా? నాగబాబు గారు ఇంకెక్కువ ఉందన్న. ఓకే, నా జబర్దస్త్ ప్రయాణంలో నన్ను గుర్తించింది నాగబాబు గారు, నన్ను రూమ్లోకి పిలిచింది నాగబాబు గారు, నువ్వు ఇలా చేయాలరా స్కిట్ అని చెప్పింది నాగబాబు గారు. కాకపోతే తండ్రి అనే ఒక భయం ఉంటుంది, ఈమె తల్లి అనే ప్రేమ ఉంటుంది. ఓకే, మాట్లాడినరా సినిమా రిలీజ్ ముందు, సినిమా రిలీజ్ అయ్యాక నాగబాబు? నేను వెళ్ళి చనువు ఉంది, మాట్లాడి చనువు ఉంది, నాకు కలిసే చనువు ఉంది, కలుస్తాను, ఎందుకల్లనన్నా. అరే ప్రతి అప్డేట్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అన్న. ఒకటి రోజు కలిస్తేనే వాళ్ళు మన ఆశీర్వాదాలు ఉంది కాదు, వాళ్ళు ఎక్కడున్నా వీడు బాగుండాలని ఒక ఆశీర్వాదాలు పంపిస్తే చాలు, బాగున్నట్టే మనం. నీ మీద బీఆర్ఎస్ ముద్ర పడ్డది, కరెక్ట్గా చెప్పాలంటే. పడ్డదన్న? పడ్డదంటే కేసీఆర్ అని డైరెక్ట్ సినిమా తీసినావు నువ్వు. పడింది. కేసీఆర్ అని డైరెక్ట్ సినిమా తీసినావు. నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా పెట్టుబడులు పెట్టారా మీ దాంట్లో? మీ మాట చాలా బాగా అడిగారన్న. ఎవరో బినామీ అన్నారు, ఎవరికో బినామీ అని. అదే ఆ బినామీలు ఎవరో ఉంటే దయచేసి నెక్స్ట్ సినిమాకి డబ్బులు పెట్టండి, నాకు ఇల్లు కొనియండి, కార్ లోన్లో ఉంది, కార్ లోన్ ఇప్పియండి, దయచేసి ఇల్లు కాగితాలు ఇంకా బ్యాంక్లోనే ఉన్నాయి, ఇప్పియండి. నిజమైన బీఆర్ఎస్ పార్టీ రక్తం మీలో ఉంటే, మీరు నిజమైన తెలంగాణ బిడ్డలే అయితే, నిజమైన కేసీఆర్ గారి అభిమానులు అయితే నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ అన్న సిగ్నల్ టీవీలో శివారెడ్డి అన్న దగ్గర ఉంటుంది, దయచేసి నాకు హెల్ప్ చేయండి నెక్స్ట్ సినిమాకు. అంతే. ఎట్లా ఉంటుంది ఇప్పుడు అంటే, సరే కేసీఆర్ ఒక తెలంగాణ భావోద్వేగం, సరే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళైనా మన భావోద్వేగం అది ఉంటుంది, అది తెలంగాణ డెవలప్మెంట్ అదంతా చూపించారు అన్న. నెక్స్ట్ సినిమా ఎట్లా ఉండొచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న? గ్రౌండ్లో క్రికెట్ ఆడేటప్పుడు అన్న మనం బాగా ఆడితే చాలు, నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి మనల్ని వీడు పోయినసారి బాగా ఆడాడు, ఇప్పుడు నా మీద లైట్ వేస్తారు కదా, వేస్తారు. ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా అన్న అందరికీ నచ్చే అద్భుతమైన సినిమా అవుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ 3 భాషల్లో చేస్తున్నా. మళ్ళీ నా తెలంగాణ మట్టి వాసనే కనపడుతుంది అందులో. మళ్ళీ నా తెలంగాణ గౌరవాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తాను నా సినిమాలో. మంచి సినిమాలు తీస్తాను. పొలిటికల్గా ఇబ్బంది అయిందా రాకేష్? ఎందుకంటే కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సినిమా అది. నాకు రాకేష్ అనే వ్యక్తి ప్రతి ఇంట్లో చిన్న కుర్రోడన్న, ప్రతి వ్యక్తికి కావాల్సిన వ్యక్తి. నన్ను అందరు నన్ను ఓన్ చేసుకుంటారు. అక్కడ కాంగ్రెస్లో కూడా మీకు ఉన్నారు, నాకు అత్యంత ఆత్మీయులు కాంగ్రెస్లోనే ఉన్నారు. నాకు నేను నా ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కదన్న ఇక్కడ ఉన్నది. అవును, అప్పటికి ఇంకా తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టలేదు. నీకు గుర్తునే ఉంటుంది, మన ఆఫీస్ 2009 స్టార్ట్ అయింది. అప్పటికే మీకు బాగా అన్ని ఇళ్లలో వెళ్తున్నాను, అప్పటికి అందరి దగ్గర చేస్తూ ఉన్నాను. అప్పటికి జైపాల్ రెడ్డి గారు నాకు బాగా పెద్ద ఆయన, బాగా పరిచయం. రేవంత్ రెడ్డి గారి మామగారు. నాకు వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తుంటే మిమిక్రీ ప్రోగ్రామ్ నన్ను పిలిచి, అప్పటికి పాపం ఆయన స్టిక్తో నడిచేవాడు. అవును, ఆయన నడిచేంత విధానం నన్ను బాగా ఆశీర్వదించేవాడు. వాళ్ళ ఇంట్లో పర్సనల్గా నేను మిమిక్రీ ప్రోగ్రామ్ చేశాను, వాళ్ళ ఇంట్లో భోజనం చేశాను. ఓకే. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పటికీ నాకు అత్యంత సన్నిహితులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు. రాకేష్ అనేవాడు అందరి వాడన్న. ఒక అభిమానం మాత్రం కేసీఆర్, పిచ్చ కోసుకుంటే కేసీఆర్ అని వచ్చేస్తాను అంత అభిమాని. నాకు తెలంగాణ తెచ్చింది ఎవరన్నా? నా దేవుడు కేసీఆర్ అన్న. తెలంగాణ ఇచ్చాను తెచ్చానని కాదన్నా. ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్తా, కాశ్మీర్ వాడు ఇచ్చాను యాపిల్ అని కాదు, తెచ్చుకుంటే నీ కడుపులోకి వెళ్తుంది అది. తెలంగాణ తెచ్చి కొట్లాడాడన్న. అందరికన్నా ముందు ఉన్నది
4 కోట్ల జనాల ముందు ఒక్క బక్క పలిచిన ప్రాణి నిలబడింది. కొడితే తెలంగాణ లేదా ఈయనుండడు. ఆ క్షణం ఎంత భావోద్రేకానికి గురైన నిమిషాలన్నా. అప్పుడు నేను ఇంకా ఆర్కే న్యూస్లోనే ఉన్నా. ఈ రోడ్డు మొత్తం కంచెలేసి ఆపేషన్లు, అటు చూస్తే జేఏసీ, ఇటు చూస్తే మిలియన్ వాచ్ అని ప్రకటించారు. ఇది రోడ్డు అంతా నిర్బంధంలో ఉండేది రోడ్డు. నేను ఎక్కడ మన ఖైరతాబాద్లో బస్సు ఆగిలేవి. ఆ ఫ్లైఓవర్ల మీద నడుచుకుంటూ వచ్చి మన ఆఫీస్కి పోయేటోని. బిర్లా టెంపుల్లో ఆర్కే న్యూస్ ఛానల్ ఉండేది. అక్కడి నుంచి మొత్తం అసెంబ్లీ దగ్గర గొడవలు అయ్యేది. మొత్తం వ్యూ అక్కడి నుంచి కనపడుతుంది. మొత్తం చూసేవాడిని ఏం జరుగుద్దని. అక్కడ పుట్టింది. అసలు మామూలు విషయం కాదన్న. అన్ని స్టేట్లు, అన్ని విభజనలు ఒక రకంగా జరిగితే తెలంగాణ మాత్రమే ఒక విభిన్నమైన ఉద్యమంతో మొదలైంది. ఎవరో ఇస్తేనో వచ్చింది కాదు, కొట్లాడి తెస్తే వచ్చింది తెలంగాణ. అందుకు నాకు ఇష్టం. సోనియా గాంధీ ఇవ్వకపోతే వచ్చేది కాదు కదా అన్న. సోనియా గాంధీ ఇవ్వకపోతే మీరు ఎట్లా అన్నారు తెలుసు? మీరు ఎట్లా అన్నారంటే అన్న, ఈ కెమెరా ఒకరు తయారు చేస్తారు, ఒకటి దగ్గర డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వస్తుంది, నువ్వు వెళ్ళి కొంటావు. అలా అని చెప్పి నీకు కొనిచ్చింది సోనీ అని పెట్టుకొని బ్రాండ్ వేసుకొని కొనిలే. అది నువ్వు తెచ్చుకున్నావు, నీ డబ్బు ఇచ్చి తెచ్చుకున్నావు, నీది. ఎస్, తెలంగాణ మనది, తెలంగాణ మనది. ఒకళ్ళు ఇచ్చేది ఏంటన్నా? ఇస్తే అది ఏంటంటే బ్రిటిష్ పరిపాలన. భారతదేశాన్ని ఇచ్చాం పో అనడానికి. అరే స్వతంత్రం వచ్చి 2 సంవత్సరాలు అయితే ఒకళ్ళు ఇచ్చేది ఏంటన్నా? ఇది మన యాస, మన భాష, మన పట్టు, మన నడవడిక మనదన్న. ఇది ఒకళ్ళు ఇచ్చింది కాదు. ఇది తప్పు మాట. అది ఒకళ్ళు ఇవ్వలే. ఇప్పుడు ఇండస్ట్రీలో తెలంగాణ హీరోలు వెరీ లిమిటెడ్, వేల మీద లెక్క పెట్టేంత మంది ఉంటారు. దానిలో ఇప్పుడు రాకేష్ కూడా చేరలే అన్న. దయచేసి నన్ను హీరో కేటగిరీలో జాయిన్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్. హీరోనే కేసీఆర్ సినిమాలో హీరో అంటే హీరో చేయబోయే సినిమాలు. కథకి నేను కథానాయకుడిని తప్ప హీరోయిజం వేరు ఉంటుందన్న. హీరో వేరు, హీరోయిజం వేరు. ఆ 2 ప్రాతిపాదికలే మన శ్యామ్ బెనిగల్ గారు కన్మూసారు. నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. నాకు ఫిలిం ఫెస్టివల్లో పోయినప్పుడల్లా నేను ఆయన కలిసేటోని. ఆయన మాట్లాడే పద్ధతి నాకు ఇష్టం. కథ ఎప్పుడు ఒక వ్యక్తిని హీరో చేస్తుంది, అంతే కదన్నా. హీరో ఎప్పుడు కథని సృష్టించలేడు. క్యారెక్టర్ అనేది ఒక వ్యక్తిని హీరో చేస్తుంది. నేను ఆ క్యారెక్టర్లో కేశవచంద్ర రామావత్ అనే క్యారెక్టర్లో ఒక కుర్రోడిని. ఇదే రాకేష్ కాకపోతే ఇంకొక ఎవరో అబ్బాయి చేసినా కూడా అక్కడ హీరో అవుతాడు. ఇంకెవరైనా నీ కొడుకు వచ్చో లేకపోతే కింద ఉండే నా డ్రైవర్ ఎవరు వచ్చి చేసినా ఆ పాత్ర బ్రహ్మాండంగా చేస్తే వాడు హీరో అవుతాడు. నా పాత్ర గొప్పది, నేను రాసిన కలం గొప్పది, అంతే తప్ప హీరో అనే పదం లేదన్నా. హీరో అనేది లేదు. ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు బయట? రాకేష్ అని పిలుస్తున్నారా? రాకేష్. నాకు అన్నం పెట్టింది జబర్దస్త్. నాకు అన్నం పెట్టింది జబర్దస్త్ అన్న. అందరు చోటా కేసీఆర్ అని మన హరీష్ దగ్గరికి వెళ్తే అక్కడంతా బయట జనాలు ఉంటారు. ఎలాగానే ఇంతకుముందు మీరు అన్నట్టు ఆర్టిస్ట్ అన్నాడు, ఇప్పుడు చోటా కేసీఆర్ అని అంటున్నారు. ఎక్కడికైనా మనం మల్లన్న జాతరకి వెళ్ళా, అక్కడ మీరు అన్నట్టు మన బీఆర్ఎస్ వాళ్ళే చాలా ఆనందపడుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ముఖ్యంగా వాళ్ళకు తెలియని ఒక ఉత్తేజం వచ్చిందన్న. ఒక మాట చెప్పాలంటే, ఒక వర్గం సినిమా అనుకుంటే ఓకే హ్యాపీ. ఒక వర్గం హలీం అనేది ఓన్లీ ఒక ముస్లిం వర్గానికి సంబంధించిందే కాదు. ఆ రోజు ఆ పండుగ వస్తే అందరం పంచుకొని తినే పండుగ. అలానే నా సినిమా కూడా ఆ టైంకి వచ్చింది. అందరూ పంచుకొని చూసే సినిమా అది. అందరూ చూశారు, అందరూ ఆశీర్వదించారు. ఇది కాకపోతే మన ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులకి, కేసీఆర్ గారి అభిమానులకి ఒక చిన్న పండగ మాత్రం నేను సృష్టించాను. కేసీఆర్ అభిమానులు బీఆర్ఎస్ వాళ్ళే అని ఎందుకు అనుకుంటున్నావు? వేరే పార్టీలో కూడా ఉంటారు. అవునన్నా, తెలంగాణ వాదులంతా కేసీఆర్ అభిమానులు ఉండొచ్చు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉన్న వాళ్ళంతా వెంకటేశ్వర స్వామి భక్తులు గారు, అందరూ కేసీఆర్ గారి నేను అందుకే అంటున్నా, కేసీఆర్ గారి సినిమా తీశాను కాబట్టి అందరూ చూశారు. నేను కనుక వేరే నాయకుడు సినిమా తీస్తే ఈ పాటికి తీసుకెళ్ళి నన్ను చెంచల్గూడ జైల్లో 7.1 బ్లాక్లో వేసి అక్కడ భోజనం చేస్తూ అందరికీ తెలుసు నేను ఏం సినిమా తీశాను, ఎలాంటి సినిమా తీశాను. తెలంగాణ యొక్క గౌరవాన్ని ఏమాత్రం తగ్గించకుండా, ఆ వ్యక్తి గౌరవాన్ని ఏమాత్రం ఆ వ్యక్తి గౌరవం తగ్గినా కూడా నన్ను కొడతారన్న. అవును, నువ్వు చాలా ధైర్యం చేసినావు. కేసీఆర్ మీద సినిమా తీసి దానిలో నువ్వు ఏమైనా చేయగలిగితే, చిన్నది ఏమైనా నెగిటివ్ ఉంటే అసలు నీకు మామూలు ఉండేది కాదు. అబాస్ పాలైపోయేవాడిని. అవును, ఎంత అది ముద్ర నీ మీద ఇంకొక ముద్ర పడేది. ఒక రాత్రి పడుకుంటే గుండె ఆగిపోయేదన్న. ఇటు చూస్తే డబ్బు, ఇటు చూస్తే పేరు, అటు చూస్తే పెద్ద ఆయన గెలికావు. ఏంది రాకేష్ దారులు అష్టదిర్భంగాన అంటారు చూడండి, అట్లే పరిస్థితులు. ఇక అంటే అది తలుచుకుంటే ఇప్పటికీ కన్నీళ్ళు వస్తాయి, దుఃఖం వస్తుంది అన్న. కానీ నాకు ఇప్పుడు ఏడ్చే టైం లేదు. ఏడ్చిన రోజులు అన్నీ పోయినాయి. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా ఆ సక్సెస్. నేను చూస్తే అనిపిస్తుంది
ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో అన్ని ఫీల్డ్లో ఉంటుంది, సినిమా ఫీల్డ్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఒక మనిషి పైకి పోతుంటే కిందికి గుంజే వాళ్ళు ఒక 10 మంది ఉంటారు. నువ్వు మీకు సాయం చేసిన వాళ్ళందరి పేర్లు చెప్పినావు నాకు తెలిసి అన్ని ఇంటర్వ్యూలలో అక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ ఎవరు మర్చిపోలే. ఎవరిని మర్చిపోలేదు. నేను లాగిన వాళ్ళ పేరు ఒకటి చెప్తారా? లాగిన వాళ్ళ పేర్లు నా సినిమాకి మొదటిసారిగా నేను ఈ సినిమా రాస్తాను అని నా దగ్గర డబ్బులు తీసుకెళ్ళి నన్ను బ్లైమ్ చేసి బ్లఫ్ చేసిన వ్యక్తి ఒకరు ఉన్నాడు. పేరు చెప్పను. ఓకే. మన తెలంగాణ తెలంగాణ వాళ్ళని పేరు చెప్తే పరుగు పోతుంది అన్న, వద్దు. తెలంగాణ అయితే అట్లా చేయడు. డబ్బులు తీసుకొని పోయి రాసాడు అని అంటే నేను పాపం అతను ఏమన్ను, అతని పరిస్థితులను అర్థం చేసుకుంటాను ఎందుకు అలా చేశాడు అనేది. ఒకవేళ నాతో పాటు ఉంటే ఈరోజు సక్సెస్ వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యేవాడు. నేను ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి నన్ను అన్న ఆ సమయం అలా వచ్చిందేమో పాపం అని అనుకుంటా తప్ప ఆ వ్యక్తిని ద్వేషించను. నా శత్రువుని కూడా చక్కగా భుజం మీద చేసి ముద్దు పెట్టి నేను ఆదరిస్తా. నాకు అంత స్కోప్. రాకేష్ కొద్దిగా నీ వయసు అడగొచ్చా? నీ వయసు అని అడగన్న. ఎంత ఇప్పుడు అన్న? నాది 29 అయిపోయి 30లోకి పడ్డావు కదా. 30 వస్తుంది. 30 అంటే వెరీ యూత్ ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ కొంచెం ఏమంటారు, నిజానికి దగ్గరగానో లేకపోతే కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడతావు. ఏంటి ఎక్స్పీరియన్స్? ఇదే అన్న, తిరిగినా కదన్నా, ఎవరు లేకుండా ఒంటరి ప్రయాణం చేశా, డక్కా ముక్కిలు తిన్నా, అన్నం కోసం ఎన్నోసార్లు మీ వెంట జీవితం నేర్పిన గుణపాఠం అన్నీ వస్తుంది. ఒక నైట్ పడుకుంటే రాకేష్ ఏంటి అంటే ఈ ఆత్మ కూడా చెప్తుంది అన్న, అదే రాకేష్ నిజం. ఇవన్నీ అబద్ధాలు, ఈ కార్లు, ఈ ఫోటోలు, ఈ ఇంటర్వ్యూలు, అది నిజం. అందుకే ప్రతి సంవత్సరం శివమాలు వేసుకొని కాశీ వెళ్తే ఘాటి దగ్గర కూర్చొని కాలే శవాలను చూస్తూ ఉంటా. అంతే, అదే జీవితం, ఇంకేముండదన్న లైఫ్. నాకు అందుకే శ్మశానం ఇష్టం. మహాప్రస్థానానికి వెళ్తా అప్పుడప్పుడు. నాకు బాగా ఇష్టమైన ప్లేస్, హ్యాంగ్అవుట్ అయ్యే ప్లేస్ ఏది రాకేష్ అంటే శ్మశానం. శ్మశానంలో ఎక్కువ టైం కూర్చొని తనకెళ్ళ బరిని కడితే కూడా విన్నా. మనకు జీవితం మీద బోరు కొట్టినప్పుడు చచ్చిపోదనుకున్నప్పుడు శ్మశానం పోయి రావాలి. అక్కడ చూసిన తర్వాత జీవితం విలువ లేదు. అది ఫాలో అవుతావా? నాకు బాగా ఆనందం అనిపించినా బాధ అనిపించినా శ్మశానానికి వెళ్ళి కూర్చుంటాను. నాకు కాటి కాపర్లు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో భోజనం చేస్తా అక్కడే, వాళ్ళతోనే పార్టీలు చేసుకుంటా అక్కడే మాల వేసుకున్నప్పుడు కూడా కాశీ వెళ్ళి ఆ ఘాటు దగ్గర కాలే శవాలను చూసి జీవితం ఏముంది అయిపోయింది. 3 గంటలు, 3 గంటల్లో మహా మొండి శవం అయితే 4 గంటల 6 గంటలు అంట క్లోజ్. కపాలం పగిలిందంటే బూడిదే. ఆ బూడిద ఏం చేయాలంటే మోరిలో పోతుంది అంతే. మన వాళ్ళు ఉంటే తీసుకెళ్ళి కొండలో కలుపు, గంగలో కలుపుతారు, లేకపోతే అయిపోయింది జీవితం గంగలో కలిసి. అందుకే అంటారు నీ జీవితం గంగలో కలుస్తుంది అంటే ఏంటది కాదన్న. మనం పోయాక ఇక రేపున్న ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఆ బూడిదని కూడా ఏదన్నా అమ్ముతారే దయచేసి తప్ప. ఇక నెక్స్ట్ జనరేషన్ ఏమి ఉండదు. లోపలికి వెళ్తారు, మిషన్ ఆన్, బూమ్ అవుట్, బూడిదే. లేదు వెళ్ళిపోండి అయిపోయింది. ఆ జీవితం కోసం మనం ఇదే. కరోనా వచ్చి ఎన్నో అద్భుతాలని నేర్పించింది, అయినా మనిషి మారలే, ఇంకా మారడు కూడా. మళ్ళీ యథాస్థితికి వచ్చేసింది అంతే. అప్పుడేమో బతికితే చాలు, ఇవన్నీ స్వార్థాలు వద్దనుకున్నారు. ఇప్పుడు ఎట్టైనా బతికిపోయినా స్వార్థం ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. మనిషి మారడన్నా. ఒక జంతువునంట బోన్లో పెట్టి 16 రోజుల తర్వాత 17వ రోజు జంతువు మారిపోద్దంట, క్రూరమైన జంతువు కూడా. అందుకే పులిని కూడా మచ్చుక చేసుకొని సర్కస్లో ఆడించేవాడు మనిషి. కానీ మనిషిని ఎవడు ఆడిస్తున్నాడు అన్న? దేవుడు కూడా ఆడించలేకపోతున్నాడు. దేవుడు భయపడి కొండెక్కాడు. అందుకు దట్ ఈస్ లైఫ్, హ్యూమానిటీ. ఇప్పుడు ఈ మధ్య ఒక కాంట్రవర్సీ నడుస్తుంది సినిమా ఫీల్డ్ అన్న. పుష్ప 2 మాట్లాడగలరు ఏమన్నా అన్న? పుష్ప 2 కాంట్రవర్సీ. అవునన్న. ఏంది మీ అభిప్రాయం దానిపైన? అభిప్రాయం ఏం లేదన్న, దాన్ని మాట్లాడే స్థాయి కానీ అంత వయస్సు కానీ అంత పెద్దరికం నాకు లేదు. అదంతా పెద్దవాళ్ళ ముచ్చట, అదంతా పెద్దరికంని పులుముకొని చేసే ప్రయత్నం తప్ప సినిమా కళాకారులు సినిమా ఇంకా అంత స్థాయికి వెళ్ళలేదు అనేది నా ఉద్దేశం. మాట్లాడే రోజు వచ్చినప్పుడు డెఫినెట్గా దాని గురించి ఆ సబ్జెక్ట్ తెలిస్తే డెఫినెట్గా మాట్లాడతాను. రైటర్ రాంగ్ చెప్పొచ్చు. అదే అన్న, అంత స్థాయి నాకు ఇంకా రాలేదు, అంత ఏజ్ రాలేదు. రాకేష్కి ఓన్లీ 29 నుంచి 30 వస్తున్నాయి. 35 అయితే మాట్లాడేవాడిని ఏమో అనిపించింది నాకు. ఇప్పుడే కదా మొదలైంది నా ప్రయాణం. అంత అనుభవం లేనప్పుడు నువ్వు మిమిక్రీ రంగంలో అడుగు, నేను ఏదైనా చెప్తా. కళారంగం గురించి అడుగు, వాగ్వాదిస్తా. ఇంకొకటి ఏదైనా ఉద్యమాల గురించి అడుగు, సబ్జెక్ట్ తెలుసుకొని కొట్లాడతా. ఇది ఇప్పుడిప్పుడే సినిమాలకు ఎంటర్ అంటే నేను నా ప్రస్థానం జబర్దస్త్ అనే ఒక చెరువు నుంచి సినిమా అనేటువంటి మహాసముద్రంలోకి వెంటనే ఇలా దూకా.
ఈదుతున్నా. ఇంకా నాకు ఆ సబ్జెక్ట్ అంతగా తెలియదన్న. కాబట్టి ఆ సబ్జెక్ట్ నో కామెంట్. నో కామెంట్స్ అన్న. రైట్. కొద్దిగా పర్సనల్ క్వశ్చన్ కూడా అడుగుదాం. సుజాత ఎక్కడ పరిచయం? ఏంది మీ లవ్ అసలు? సుజాత నాకు కూడా కొలీగ్ ఒక ఛానల్లో. అవును. అక్కడ నుంచి హెచ్ఎంటీవీ పోయింది. అక్కడ యాంకరింగ్ చేసింది. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఆ మధ్యలోనే అసలు ఒకప్పుడు రాకేష్ నేను పెళ్ళి చేసుకున్న స్టేట్మెంట్ నేను చూసిన. ఇచ్చిన కదా కరెక్టే కదా? నేను అసలు పెళ్ళి చేసుకున్న జీవితంలో అన్నాను. అంటే అంత దౌర్భాగ్య స్థితిలో నుంచి వచ్చామన్నా నేను. అంత అంటే దౌర్భాగ్యం అని కూడా చెప్పను కానీ అది జీవితం. ఒక్కొక్క టైంలో నేను ట్రైన్ ముందుకు వెళ్ళి నుంచున్న రోజులు కూడా ఉన్నాయి మా వరంగల్లో. వరంగల్ ధైర్యం సరిపోలే. ఏ ఊరు వరంగల్ మీది? వరంగలే. ఓకే. టౌన్ ఎక్కడ ఉండేది వరంగల్లో? శివనగర్. ఓకే. ట్రైన్ ముందు నుంచి ఉంటే మేము కరెక్ట్గా రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ మేము ఉండేవాళ్ళం. రైల్వే స్టేషన్లో పడుకున్నాం ఇంటికి తాళం వేస్తే కూడా. రెంట్ కట్టకపోతే ఇంటి ఓనర్ తలిపేస్తే తాళం వేస్తే రైల్వే స్టేషన్లో మా అమ్మ అటు నన్ను ఇటు నన్ను పడుకోబెట్టి, నేను ఇప్పటికీ 8 సంవత్సరాలు అయిందన్న ట్రైన్ ఎక్కి బస్సులు ఎక్కి. 10 సంవత్సరాలు అయింది. ఎప్పుడన్నా వెళ్తే నా కార్లో దిగి సరదాగా ఇలా స్తంభాన్ని తాకొస్తా. ఊళ్ళో రైల్వే స్టేషన్లో ఆ స్తంభం కిందనే మేము కూర్చున్నాం. ఆ నైట్ మా అమ్మ రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఈరోజు మేము ఉండేవాళ్ళం కదా. ఓకే. రైట్ డెసిషన్ తీసుకున్నాం కాబట్టి రాకేష్ రాకేష్ అయ్యాడు. ఈరోజు కేసీఆర్ చోటా కేసీఆర్ రాకేష్ అయ్యాడు. అందుకే మా అమ్మని ఎప్పుడు జీవితంలో బాధ పెట్టకూడదు. నా సక్సెస్తో పాటు ఆవిడ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి. ఆవిడ వెంటనే ఆవిడ ఆశీర్వాదం కోసం మొదటి తల్లి నా తల్లి, నా రెండో తల్లి. ఎందుకు రెండో తల్లి అని ప్రస్తావిస్తున్నా అంటే సుజాత. ఒక ట్రాక్ ఎక్కడ కలిసిందని ఆ అమ్మాయి నేను శ్మశానంలో ఎక్కువ తిరుగుతుండేవాడిని. ఒక రోజు అమ్మాయిని శ్మశానం నేను తీసుకెళ్ళడం అంటే పరిచయం ఎట్లా అంటే ఇట్లానే యాంకరింగ్ చేస్తుంది ఆ అమ్మాయి నన్ను. ఓకే. హెచ్ఎంటీవీలో దీపావళి ఫెస్టివల్కి నేను 1 గంట లేట్గా వెళ్ళా. అప్పట్లో జబర్దస్త్ ప్రోగ్రాంలు అవి ఇవి అనేది. ఏంటి సార్ మీరు ఎంత జబర్దస్త్ ఆర్టిస్ట్ అయితే ఇంత లేట్గా వస్తారా? మీ జబర్దస్త్ ఆర్టిస్ట్ని ఇంటర్వ్యూ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు, అయినా కూడా నేను చేస్తున్నా. మా జర్నలిజంకి కొన్ని ఎథిక్స్ ఉంటాయండి. మామూలు ఫైర్ కాదనుకున్నా. ఇస్తుంది గట్టిగా ఇస్తుంది. మాట్లాడా. ఇంటర్వ్యూ ఇచ్చి ఇక నా కంగారులో నేను వెళ్ళిపోయా. ఫోన్ చేసి ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి, ఏదన్నా మీకు ఇబ్బంది అయినవి అడిగాను అవి డిలీట్ చేయమంటే చేంజ్ చేస్తానండి నేను. జర్నలిజం లక్షణాలు అవి. ఇప్పుడున్న జర్నలిస్టులు అది లేదు, రావట్లేదు. ఇప్పుడు వచ్చాను వేసేయడమే, వైరల్ అయిపోద్ది కదా. అదే కావాలి. ఒకప్పుడు జర్నలిజానికి ఫిల్టర్లు ఉండేవి. ఏది కావాలో అది తీసి, ఏది వద్దో అది పక్కన పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏది అవసరమో అది తీసి, ఏది అనవసరమో అది వేస్తున్నారు. అది న్యూసెన్స్. ఒకప్పుడు న్యూస్ అన్న, ఇప్పుడు న్యూస్ లేదు, న్యూసెన్స్ ఉంది తప్ప. అట్లాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి నాకు నచ్చి ఆ అమ్మాయితో స్నేహం చేయడం. ఆ అమ్మాయి బాగా రాస్తుంది కూడా, తెలంగాణ భావాలు, తెలంగాణ పుస్తకాలు. ఇక్కడ మామిడి హరికృష్ణ గారు ఉంటారు, అత్యంత ఆత్మీయులు, నాకు గౌరవనీయులు. తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంబంధించిన పుస్తకాలు తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చామండి. ఆ అమ్మాయి చదివేది, రాసేది. ఆ అమ్మాయి భావాలు నాకు ఇష్టం. ఆ అమ్మాయి తెలంగాణ యాస ఇష్టం. భలే మాట్లాడుతుంది ఆ తెలంగాణ మాటలు. నాది ఏంటంటే అన్న మొదటి నుంచి నేను వరంగల్ ఉన్నాయినా కూడా అందరూ ఆంధ్రోడు అనుకుంటారు నన్ను. ఎందుకు అని అంటే నాకు ఆ మీడియా భాష వచ్చింది, మీడియాలో అదే భాష, మీడియా లాంగ్వేజ్. ఇప్పుడు తెలంగాణ వచ్చాక ధైర్యంగా మన భాషని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఎవరు మాట్లాడేవాళ్ళన్నా? అవును, అంతకుముందు అట్లా మాట్లాడితేనే వ్యవస్థ ఉండేది. సినిమా ఫీల్డ్ అది. ఎట్లున్నావన్నా మంచిగా ఉన్నావు అనగానే ఇట్లా చూసేటోళ్ళు కింద నుంచి పై దాకా. ఇప్పుడు మనది అదే చేంజ్ ఆఫ్ అంతే అన్న. ఒక టైం అదే అన్నట్టుగా ఆ మీడియా లాంగ్వేజ్ అలవాటు అయిపోయింది నాకు. అందరూ అదే అంటారు, నువ్వు తెలంగాణ పోయింది ఇట్లా. మీరు తెలంగాణ వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు, కానీ తెలంగాణ వచ్చినా రాకపోయినా ఒక మీడియా లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంది మనకి, అది మాట్లాడుతుంది. అట్లా సుజాత నాకు పరిచయం. అలా నా పద్ధతిలో అమ్మాయికి నచ్చటం, అలా జీవితంలో ఇప్పటి వరకు తను వెన్నంటి ప్రోత్సహిస్తూనే ఉంది నన్ను. సుజాత కొద్దిగా గట్టిగా మాట్లాడుతుంది బాగా. ఇంట్లో కూడా అట్లే ఉంటుందా? లేదన్న, టోటల్ కాంట్రాస్ట్. అంతేనా? బాగా ఎంత అదే అన్న, ఉరిమే దగ్గర ప్రేమ ఉంటుంది అన్నట్టుగా తన ఉరుము ప్రేమ చాలా మంచిదన్న. మనసు గొప్ప మనసు. రాకేష్కి మరో తల్లి దొరికిందంటే అర్థమైపోయి ఉంటుంది మీకు. ఇంకా దట్ ఈస్ అది. ఎనివే రాకేష్, నువ్వు అంచెలంచెలుగా ఎదగాలి. తెలంగాణ సమాజం ఉపయోగపడాలి. రెండు తెలంగాణ సమాజం ఉపయోగపడాలి. సినిమా ఇప్పుడు కూడా సినిమాలు తీయాలి. నేను అదే అనుకున్నా అన్న. నేను ఆర్ నారాయణమూర్తి గారి ఫ్యాన్ అన్నా. నేను ఎక్కడ చెప్పలే, మా టీంకి చెప్తున్నా. ఆర్ నారాయణమూర్తి గారికి పిచ్చ ఫ్యాన్.
ఒక సినిమా తీస్తే సమాజానికి ఉపయోగపడాలి, ఒక వ్యక్తికి ఉపయోగపడాలి, సమాజంలో మార్పులు, దిశానిర్దేశాలతో ఒక సినిమా ప్రయాణం చేయాలనేది నా కోరిక. నా ప్రతి సినిమాలో సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక చిన్న ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, కుటుంబ సమేతంగా చూసేలా ఉంటాయి. నీ తమ్ముడు సినిమా నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా అన్నీ అలానే ఉంటాయి. ఎనివే తెలంగాణను మాత్రం మిస్ చేయకు. అబ్బా తెలంగాణ మాటలు మిస్ చేయకు, తెలంగాణ మన సంస్కృతి సాంప్రదాయాలు ఏది మిస్ చేయకు సినిమాలో. అన్నా. ఎందుకంటే ఫ్యూచర్ తెలంగాణ అనే సినిమా అంతా ఏయ్ ఇప్పటికే మనం చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ అంత వచ్చేసింది తెలంగాణ కన్వర్షన్ అయ్యిండ్రు. అవునన్నా, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే సొల్యూషన్ అయితే ఎనీవే తెలంగాణ ఇస్ ద ఫ్యూచర్ ఫిలిం. అంతే అన్న. తెలంగాణ హబ్ అన్న. తెలంగాణ అంటే సినిమా హబ్ తెలంగాణ అనేది స్పష్టమైంది, అవుతుంది కూడా. ఎనీవే థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. మీకు 28th కదా, 28th ఆహాలో స్ట్రీమింగ్ అవుతుందన్న, వరల్డ్ వైడ్ ప్రీమియం. ప్రపంచంలో అమెరికాలో మన షో పడ్డది, ఆస్ట్రేలియాలో మన షో పడ్డది, కానీ చూడని వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళందరి కోసం ఆహాలో ప్రపంచవ్యాప్తంగా నా సినిమా ప్రతి ఇంటి గుండెని గడపని తాకబోతుంది. కుటుంబ సమేతంగా 28వ తారీఖు మన సిగ్నల్ ఛానల్ తరపున అడుగుతున్నా. థియేటర్లో ఎంత హిట్ అయిందో ఓటీటీలో కూడా అంత హిట్ చేయాలని నా సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ రాకేష్. థ్యాంక్ యూ అన్న. ఎనివే ఇది మళ్ళీ కేసీఆర్ సినిమా వస్తుంది 28th ఆహాలో. ఎనివే మన కళాకారులను, మన హీరోలను, మన ప్రొడ్యూసర్లను, మన కథను మనం ప్రేమించాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.